ఆదిలాబాద్లో కొరాటా గ్రామంలో ఉన్నాం మనం. అవతల పక్కకు చూస్తే మీరు మహారాష్ట్రలో చెనాకా గ్రామం వస్తుంది. ఈ చెనాకా కొరాటాను కలుపుతూ ఒక ప్రాజెక్ట్ కట్టాలని, తద్వారా 50,000 ఎకరాలకు ఆదిలాబాద్లో సాగు అందించాలని ప్రయత్నము గత 4 దశాబ్దాలుగా నడుస్తున్నది. తెలంగాణ రాకముందు అనేక సార్లు కాంగ్రెస్ బీజేపీ మేము చెనాకా కొరాటా ప్రాజెక్టు కడతామని చెప్పుకొని ప్రజల ఓట్లు తీసుకొని, రైతుల ఓట్లు తీసుకొని కట్టకుండా వదిలేసిండ్రు. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లలో దాదాపు 90% మనం ఈ చెనాకా కొరాటా పనులు పూర్తి చేసుకున్నాం. అక్కడ ఒక పక్క పంప్ హౌస్ పూర్తయిపోయింది, మెయిన్ కెనాల్ పూర్తయిపోయింది, మీరు చూస్తున్నటువంటి డ్యామ్ కమ్ బ్రిడ్జ్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆపరేషనల్ కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 సంవత్సరాలలో ఒక్క అడుగు కూడా ఈ పనులు ముందటి పడలేదు. కనీసం ఆల్రెడీ కట్టి ఉన్న మెయిన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఇప్పటికే ఆదిలాబాద్లో ఈ 2 ఏళ్లలో ప్రతి సీజన్లో రైతులకు 10,000 ఎకరాలకు కూడా లాభమయ్యే పరిస్థితి ఉండే, నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ అది చేయలేదు. రెండవది, ఇప్పుడున్నటువంటి సందర్భంలో పోయినసారి బడ్జెట్లో 72 కోట్లు పెట్టిండ్రు, ఈసారి బడ్జెట్లో 179 కోట్లు పెట్టిండ్రు. కానీ ఒక్కటంటే ఒక్క పైసా కూడా కనీసం రిలీజ్ చేయలేదు, పనులు చేయలేదు. మరి పనులు చేయనప్పుడు, రిలీజ్ చేయనప్పుడు నామమాత్రంగా బడ్జెట్ పెట్టుడెందుకు, రైతులను మభ్య పెట్టుడెందుకని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రధానంగా 90% పనులు అయిపోయినటువంటి ఇట్లాంటి ప్రాజెక్టులు మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏవైతే ఆల్రెడీ కాలువలు తవ్వినాయో ఆ కాలువలలో కూడా నిన్న మొన్న వచ్చిన వానలకు ఓవర్ఫ్లో అయ్యి పక్కన ఉన్నటువంటి మొత్తం పొలాలు కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో నేను ఇవాళ కోరేది ఒకటే, ఈ కొరాటా గ్రామంలో నిర్వాసితులు ఉన్నారు, 213 మంది ఉన్నారు. వాళ్ళకి ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కంప్లీట్గా కాంపన్సేషన్ ఇస్తామని చెప్పి మరి వాగ్దానం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో కనీసం ఆ ప్రయత్నం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేస్తామని అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాని మీద ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు కూడా ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక మీరు పనుల సంబంధించి చూసుకుంటే మహారాష్ట్ర సైడు ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, 1500 ఎకరాలు వాళ్ళ సైడ్ పోతుంది. మరి దానికోసం ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తుంది? అక్కడ